ఈ వీడియో చూసే ముందు మిగతా పార్ట్స్ మొత్తం చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే, కొండ వరకు కారులో వెళ్ళి అక్కడ కారు దిగి కొండ ఎక్కారు వసుధ కుటుంబం. వాళ్ళు గుడికి చేరుకోగానే ఒక్కో అడుగు వేస్తూ ఉంటే వసుధకు ఒక్కొక్కటిగా ఆనాటి చేదు అనుభవాలన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మంత్రగత్తె చెల్లెలు కూడా మంత్రగత్తె, నువ్వు ఈ పాప మళ్ళీ ఆ క్షుద్ర పూజలు చెయ్యరు అని నమ్మకమేంటి? మీరు బ్రతకడానికి వీల్లేదు అంటూ ఊరి జనాలు రెచ్చగొట్టిన మహేంద్రవర్మ, అతని మొదటి భార్య ఆనాడు చేసిన కృత్యాలు అన్నీ వసుధ కళ్ళ ముందు కదలాడుతుండగా గుడి మండపం చేరుకున్నారు. శాస్త్రి గారు జానకి ముందుకు వచ్చి వసుధను పలకరించారు. వారిని చూస్తూనే వసుధ కూడా కన్నీరు ధారగా సాగింది. అమ్మవారి గుడిని, పుట్టిన పెరిగిన ఊరు అయిన వారిని అందర్నీ చూసేసరికి దుఃఖమాగలేదు వసుధకి. ఇన్నేళ్లుగా దాచుకున్న బాధంతా కన్నీటి రూపంలో బయటకు వస్తుంది. జానకి, హరితలు ఆమెను ఊరుకోబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వంటి నిండా గాయాలతో ఉన్న ఆ తల్లి కూతుర్లకు ఆసరాగా ఇచ్చి వారిని తీసుకువెళ్ళి మందు రాశారు ఊరిలోని ఆడవాళ్ళు కొంతమంది. శంకర్ శరణ్యను ఎత్తుకొని అమ్మవారికి దండం పెట్టుకొని గుడిని, పరిసరాలను పరీక్షించి చూస్తున్నాడు. వసుధ కుటుంబం వచ్చారని తెలిసి అమ్మవారి ధ్యానంలో ఉన్న రుద్రయ్య కళ్ళు తెరిచి, వచ్చావా తల్లి అని వసుధను పలకరించాడు. రుద్రయ్యను చూసేసరికి వసుధకు కొండంత ధైర్యం వచ్చింది. స్వామి, శరణ్యను కాపాడండి స్వామి, అమ్మా జరగబోయే ఘోరాన్ని ఆపమ్మా అంటూ అమ్మవారిని చూస్తూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. రుద్రయ్య ఆమెను ఓదార్స్తూ, అమ్మా, ఆ తల్లిని నమ్ముకొని మన ప్రయత్నం మనం చేద్దాం, అమ్మ కాపాడే తీరుతుంది అని చెప్పాడు. హరిత, శంకర్లకు ఏమీ అర్థం కాలేదు. అసలు శరణ్యను ఎందుకు కాపాడమంటుంది అమ్మ ప్రత్యేకంగా? అందరం ప్రమాదంలోనే ఉన్నాం కదా అనుకున్నారు ఇద్దరు. ఊరి జనంలో కొంతమంది పెద్ద వయసు వాళ్ళంతా వసుధ కుటుంబం వల్లే ఇదంతా జరుగుతుంది అన్నట్టు భావిస్తున్నారు. వసుధ రుద్రయ్యతో మాట్లాడుతూ ఉండగా 2 చేతులు వచ్చి వసుధ పాదాలు తాకాయి. ఒక్కసారిగా వసుధ కాళ్ళు వెనక్కి తీసుకొని కిందకు చూసింది. అక్కడ ఉన్నది మహేంద్రవర్మ మొదటి భార్య సుధాక. ఏంటి సుజాత, నా కాళ్ళ మీద పడతావు అంది వసుధ. నన్ను క్షమించు వసుధ, ఆనాడు స్వార్థంతో రాక్షసుడి లాంటి భర్త కోసం నీ మీద అపవాదాలు లేవనెత్తాను. నువ్వు భైరవి చెల్లివి కాబట్టి, నీకు భైరవి కడుపున పుట్టింది కాబట్టి హరితకు క్షుద్ర శక్తులు ఉంటాయి అని ఊరందరినీ నమ్మించడానికి ఆయనతో కలిసి నాటకం ఆడాను. అప్పటికే ఆయన హరితను చంపబోయాడని తెలుసుకున్న నువ్వు ఎక్కడ ఆయన్ని పోలీసులకు అప్పజెప్తావన్న భయంతో పాపతో పాటే నిన్ను చంపేయాలని అనుకున్నాను. నిన్ను, పాపను ఊరి జనం చంపేస్తే ఆస్తి మొత్తం తనే అనుభవించచ్చు అని ఆయన నీ అడ్డు తొలగిపోతుంది అని నేను ఊరి జనాలను రెచ్చగొట్టాము. కానీ నువ్వు పాపను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయావు. అయినా నిన్ను, హరితను వెతికి పెట్టుకోవాలని విశ్వ ప్రయత్నం చేసి కుదరక ఆయనే మళ్ళీ భైరవిని విడిపించాడు ఆస్తి కోసం. మిమ్మల్ని నాశనం చేయడానికి భైరవిని విడిపించాడు అంటూ చేతులు జోడించింది. ఊరి వైపు తిరిగి, ఊరందరి ముందు ఒప్పుకుంటున్నాను, ఆనాడు వసుధపై, పాప హరితపై అపవాదులు సృష్టించింది నేను, నా భర్త. ఆమెకు ఏ క్షుద్రశక్తులు లేవు. ఈ అనర్థాలన్నింటికీ నా భర్తే కారణం. ఇందులో వసుధ కుటుంబం
తప్పు ఏమీ లేదు, నిజానికి వసుధ ఒక దేవత అంటూ బోరున ఏడుస్తున్న సుజాతను ఊరి జనం అంతా కొట్టడానికి రాబోయారు. వసుధ వారందరినీ వారించింది. జరిగిపోయిన దానిని ఎవరూ మార్చలేరు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అందరం అమ్మవారిని మొక్కుదాం. ఇప్పుడు ఆ పిశాచి నుండి మళ్ళీ కాపాడాలి మనల్ని అమ్మవారే అంటూ అందర్నీ శాంతింపజేసింది. అమ్మ వసుధమ్మ, మమ్మల్ని క్షమించు. నీ ఉసురు తగిలే పచ్చటి మన గ్రామం బీడుబారిపోయింది తల్లి అంటూ కొంతమంది పెద్ద వయసు వారు రోధించారు. అక్కడే ఒక మూలగా జీవోత్సవంలా పడి ఉన్న మహేంద్రవర్మ కూడా రోధిస్తూ కనిపించాడు వసుధకి. హరిత శంకర్లకు వసుధ గురించి తెలిసేసరికి కన్నీళ్లు ఆగలేదు. అమ్మా, నా కోసం నువ్వు ఇంత చేశావా? ఎన్ని కష్టాలు అపవాదులు పడ్డావా? ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అమ్మా అంటూ హరిత వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆమెను పట్టుకొని వసుధ, ఊరుకో తల్లి, కనకపోతే ఏమి, నువ్వే నా ప్రాణం. ఈ అమ్మ చివరి శ్వాస వరకు నీకోసమే తీసుకుంటుంది. నీకోసమే మృత్యువైనా ఆనందంగా స్వీకరిస్తుంది అంటూ హరితను హత్తుకుంది. రుద్రయ్య కలగజేసుకొని సూర్యోదయం కావస్తోంది, అందరూ పుష్కరిణిలో శుచిగా స్నానం చేసి రండి అని అందరికీ చెప్పి పంపాడు. శాస్త్రిగారు రుద్రయ్య ముందుగా సిద్ధమై యాగానికి కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారు. కాసేపటికి ఊరంతా మండపంలో కూర్చొని దీక్షగా అమ్మవారి మంత్రాలు చదువుతున్నారు. వసుధ హరితలు శరణ్యకు స్నానం చేయించి వారు కూడా శుచిగా స్నానం చేసి ఆలయంలో అందరితో కూర్చున్నారు. శంకర్ కూడా స్నానం చేసి వచ్చాడు. శంకర్ మాత్రం చాలా అప్రమత్తంగా శరణ్యను పట్టుకొనే ఉన్నాడు. రుద్రయ్య శంకర్కు శరణ్య విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు శరణ్యను బలి ఇచ్చి భైరవి తన ఆశయం సాధించాలి అనుకుంటుంది కాబట్టి. వసుధ కూడా అందుకే శరణ్యను కాపాడండి స్వామి అని రుద్రయ్యను వేడుకుంది అని శంకరం అర్థం చేసుకున్నాడు. కానీ హరితకు చెప్పలేదు. సూర్యోదయం కావస్తుంది, యాగం ప్రారంభమైంది. రుద్రయ్య శాస్త్రిగారు ఇంకా ఊరిలోని వేద పండితులు గణపాఠిలు అందరూ కలిసి అత్యంత శక్తివంతమైన మహారుద్ర సహిత సహస్రాచండీ యాగం చేస్తూ ఉన్నారు. కాసేపటికి దిక్కులు పిక్కటిల్లేలా వికృతంగా అరుస్తూ బంధనాలన్నింటిని తెంచుకుంటూ భూమిని బద్దలు చేసేంత భీకరంగా అడుగులు వేస్తూ కుళ్ళిపోయిన శవంలా వికృతమైన ఆకారంతో భైరవి ఆత్మ బయటకు వచ్చింది. ఆమె బయటకు రాగానే తుఫాను గాలులు వీస్తూ చెట్లన్నీ పూనకం వచ్చినట్టుగా జడలు విరబోసుకొని ఊగుతున్న దెయ్యాల్లా ఊగిపోవడం మొదలైంది. వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తూ ఊరు వాడ ముంచేస్తుంది. ఆ గాలికి ఇల్లు కూలిపోతున్నాయి, చెట్లు చేమలు విరిగిపడుతున్నాయి. ఉరుములు పిడుగులతో భీకరమైన గాలి వేగంతో కుండపోతగా వడగండ్ల వాన వర్షం పడిపోతుంది. భైరవి గుడి దాకా అడుగులు వేసుకుంటూ ఆ దారంతా నాశనం చేస్తూ వచ్చింది. ఏమనుకుంటున్నారా మీరు? నన్ను బంధింపజేశామనుకున్నారా? ఇప్పుడు నాకు శక్తులు లేవు, నేను ప్రాణాలు తీయలేను అనుకుంటున్నారు కదా. నేను ఈ 25 ఏళ్లుగా క్షుద్రదేవతకు ఎంత ఉపాసన చేసి ఉంటాను అనేది ఊహించలేరు కదూ. నేను మునుపటి కంటే శక్తివంతురాలని. మీ యాగాలు నన్ను ఏమి చెయ్యలేవు. హ హ హ అంటూ వికృతంగా నవ్వుతూ క్షుద్రమంత్రాలు చదువుతూ భూకంపం సృష్టిస్తోంది. దానితో గుడిలో కూడా ప్రకంపనలు రాసాగాయి. కానీ అమ్మవారి దయ వలన ఎవరికీ ఏమీ అవలేదు. యాగం జరుగుతూనే ఉంది. ఇంతలో భైరవి చూపు
తండ్రి వడిలో ఉన్న శరణ్యపై పడింది. ఓం శక్తి పరాశక్తి, అందరం అమ్మను ప్రార్థిద్దాం, ఆపద నుండి గట్టెక్కుదాం. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. భైరవి గురించి ఏమనిపించిందో కమెంట్ చేయండి. నా భైరవి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్లో పెట్టుకోండి. భైరవి వీడియోలు ఇంకా వస్తుంటాయి. భైరవిని చూసినందుకు ధన్యవాదాలు. హ హ హ హ హ హ.